ఢిల్లీలో దాదాపు 20 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాల్లో కమలదళం ఆధిక్యంలో కొనసాగుతోంది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెనకంజలో ఉన్నారు. ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థి పర్వేజ్ సాహిబ్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. కల్కాజీ స్థానంలో ఢిల్లీ సీఎం అతిషి వెనకంజలో ఉన్నారు. ఆ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అల్కలంబా ముందంజలో ఉన్నారు. జంగ్పురాలో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ముందంజలో ఉన్నారు. బిజ్వాసన్ స్థానంలో బీజేపీ అభ్యర్థి కైలాష్ గెహ్లోట్ ముందంజలో ఉన్నారు. షాకూర్ బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర కుమార్ జైన్, ఓక్లా స్థానంలో ఆప్ అభ్యర్థి అమానతుల్లా ఖాన్, గాంధీనగర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి అరవిందర్ సింగ్ లవ్లీ ముందంజలో ఉన్నారు. ఢిల్లీలో దాదాపు 27 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాల్లో కమలదళం ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు 4గోసారి అధికారం చేపట్టాలనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. ఆ పార్టీ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, సీఎం అతిషీలు ఉండడం గమనార్హం. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెనకంజలో ఉన్నారు. ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థి పర్వేజ్ సాహిబ్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. కల్కాజీ స్థానంలో ఢిల్లీ సీఎం అతిషి వెనకంజలో ఉన్నారు. ఆ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అల్కాలంబా ముందంజలో ఉన్నారు. జంగ్పురాలో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ముందంజలో ఉన్నారు. బిజ్వాసన్ స్థానంలో బీజేపీ అభ్యర్థి కైలాష్ గెహ్లోట్ ముందంజలో ఉన్నారు. షాకూర్ బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర కుమార్ జైన్, ఓక్లా స్థానంలో ఆప్ అభ్యర్థి అమానతుల్లా ఖాన్, గాంధీనగర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి అరవిందర్ సింగ్ లవ్లీ ముందంజలో ఉన్నారు.